ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ దేవి నవరాత్రుల సందర్భంగా బెజవాడ కనకదుర్గాదేవి యొక్క దివ్య వైభవాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 4వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. రురుడు అనేటువంటి వాడికి బ్రహ్మదేవుడు వరమివ్వడం, వాడికి దుర్గమాసురుడు అనేటువంటి కొడుకు పుట్టడం, ఆ దుర్గమాసురుడు శుక్రాచార్యుడితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నారదుల వారు అక్కడికి రావడం, నారదుడి యొక్క ఉద్బోధ మేరకి ఈ దుర్గమాసురుడు జగన్మాత గురించి తపస్సు చేయటానికి వెళ్ళడం, అప్పుడు నారదుడి యొక్క సలహా మేరకి, శుక్రాచార్యుడి యొక్క సలహా మేరకి వేద విజ్ఞానం గ్రంథ రూపంలో ఉండాలి అని కోరుకున్నాడు. దానికి తోడు జగన్మాత చేతిలో తప్ప తనకు చావు లేకుండా ఉండాలని వాడు వరం కోరుకున్నాడు ఆ దుర్గమాసురుడు. అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో లోకంలో అందరూ బాధలు పడుతూ ఉన్నారు. అప్పుడు దేవతలు మునులు అందరూ కూడా ఆ జగన్మాతను ప్రార్థించారు. ఆ జగన్మాత వీళ్ళ ప్రార్థనకి ఆమె హృదయం ద్రవించిపోయింది. మాతృమూర్తి కదా, ఆ తల్లి హృదయం ద్రవించింది. అప్పటి వరకు కరువు కాటకాలతోటి విలవిలలాడిపోతున్నటువంటి వాళ్ళు అమ్మవారి నేత్రాల వెంట కన్నీరు ధారాపాతంగా వర్షించడం వల్ల ఆ కన్నీటిని అమృత జలపానంలాగా మానవులు తమ యొక్క గొంతులు తడుపుకున్నారు అని మనం చెప్పుకున్నాం. అంతలోనే ఆ తల్లి విరాట్ స్వరూపం ధరించింది. ఆమె యొక్క నేత్రాల స్థానంలో 100 కళ్ళు కనపడ్డాయి. ఒక్కసారి 100 నేత్రాలు ఆవిర్భవించినాయి ఆ 2 కళ్ళ స్థానంలో. ఆ 100 నేత్రాలు కూడా ధారాపాతంగా కన్నీటిని వర్షించడం మొదలుపెట్టినాయి. 2 కళ్ళ నుంచి కన్నీరు వస్తేనే వాళ్ళ దాహార్తి తీరిపోయింది. ఆ విధంగా జగన్మాత 9 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా వేలాది జలధారలను నిరంతరాయంగా కురిపించింది భూమి మీద. ఆ తల్లి యొక్క కన్నీటి ధారల వల్ల నదులు, నదములు, చెరువులు, బావులు పరిపూర్ణంగా నిండిపోయినాయి. జలాలతోటి పరవళ్ళు తొక్కినాయి. భూదేవి జలధారలతో తడిసింది. భూమి సస్యశ్యామలమైంది. మానవులు, పశుపక్షాదులు దాహార్తి నివృత్తి అయింది. ఆహారపు బాధ కూడా తగ్గింది. జగన్మాత ఆ విధంగా కన్నీటి జల ప్రవాహాలను కురిపించటం వల్ల ఈ విధంగా అందరూ ఆనందపడ్డారు. దానితో పాటుగా అమ్మవారు తన యొక్క అభయహస్తం ద్వారా అనేక పండ్లని, అనేక శాకములను, కూరగాయలని, ఇతర ఆహార పదార్థాలని మానవులకి, పశువులకి, పక్షులకి అందరికీ కూడా ఆ 9 రోజుల పాటు నిరంతరాయంగా ప్రసాదించింది. అమ్మ ప్రసాదించినటువంటి వాటిని ఆరగించటం వల్ల భూలోకవాసుల యొక్క క్షుద్బాధ అంతరించిపోయింది. ఆకలి బాధ లేకుండా పోయింది. ముందు నీళ్ల వల్ల సగం ప్రాణాలు నిలబడ్డాయి. ఆ తర్వాత అమ్మ యొక్క అభయహస్తం నుంచి అనేకమైనటువంటి పండ్లు, కాయలు, కూరగాయలు, కావలసిన వస్తువులన్నీ కూడా వచ్చేసినాయి.
అవన్నీ తినడం వల్ల అందరికీ ఆకలి బాధ పోయింది. ఆ తరువాత మానవులు, మునులు, దేవతలు అందరూ కూడా తమ గోడును ఆ తల్లికి వినిపించుకుంటూ, అమ్మా, శతనేత్రాలతో వేలాది అశ్రు అమృతధారలు కురిపించి మా అందరి యొక్క దాహార్తి తీర్చినటువంటి తల్లివి, నీవు శతాక్షి అనేటువంటి పేరుతోటి మా అందరి చేత పూజలు అందుకుంటావు. అంతేకాదు తల్లి, శాకములతోటి భక్ష్యాదులతోటి మా ఆకలి బాధని నివృత్తి చేసినటువంటి తల్లి, నిన్ను శాకంబరీదేవి అనేటువంటి పేరుతోటి మేము కొలుచుకుంటాము. అమ్మా, నీ కరుణా కటాక్ష వీక్షణాలతోటి మేమందరం కృతార్థులమయ్యాం. సర్వ జగత్తును ఉద్ధరించినటువంటి ఓ జగన్మాత, మా ఇక్కట్లకన్నింటికీ కారణభూతుడు ఆ రురుడు యొక్క కుమారుడైనటువంటి దుర్గమాసురుడు. వాడు వేదాలను అపహరించటం వల్ల, వైదిక ధర్మకర్మలన్నీ జరగనందువల్ల 3 లోకాలకి ఈ దుస్థితి దాపురించిందమ్మా. నీకు అసాధ్యం అనేది లేనే లేదు. నీ అపారమైన శక్తి ముందు ఎంతటి రాక్షసుడైనా ఎదిరించి నిలబడలేడు కదా. ఆ దుర్గమాసురుడు అపహరించినటువంటి వేద మాతవు కూడా నీవే కదా. కాబట్టి ఆ అసురుణ్ణి సంహరించి మళ్లీ వేదాలని బ్రహ్మదేవుడికి ఇవ్వాలి. దీని ద్వారా సమస్త లోకాలను ఉద్ధరిస్తావు అని ప్రార్థించారు. అమ్మా, మళ్ళీ అంటున్నారు, ఈ దీనుల యొక్క ప్రార్థనను మన్నించి మాకు రక్షణ కల్పించు తల్లి. బిడ్డలను తల్లి తప్ప మరెవరైనా ఆదుకోగలరా ఈ లోకంలో? సర్వ జగత్తుకి మాతవును. అందువల్ల జగన్మాతవైనటువంటి నిన్నే మేము శరణు వేడుకుంటున్నాము. పాకిమాం మాతా పాకి 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 అని కళ్ళ వెంట అశ్రుధారలు కారుస్తూ అమ్మవారితోటి మొరపెట్టుకున్నారు ఆర్తిగా. ఈ విధంగా ప్రజలు, మునులు, దేవతల యొక్క ప్రార్థనలకి కరిగిపోయిందమ్మ. కనికరించింది ఆ తల్లి. అభయప్రదానం చేస్తూ, ఓ బిడ్డలారా, మీరు చేసిన ప్రార్థనలకు నేను సంతోషపడ్డాను. దుర్గము అంటే అభేద్యమైనది అని, ఎవ్వరి చేతను జయింప శక్యము కానది కనుక నేను దుర్గాదేవిగా అవతరించి ఆ దుర్గమాసురుణ్ణి చీల్చి చెండాడి సంహరించి వేదాలను మళ్ళీ బ్రహ్మదేవుడికిస్తాను, ధర్మ ప్రతిష్టాపన చేస్తాను, సమస్త లోకాలకి శాంతి ప్రసాదిస్తాను. ఇదే మీకు నా అభయం అని అమ్మ అభయప్రదానం చేసింది. అప్పుడు అక్కడుండే ప్రజలు, మునులు, దేవతలు అందరూ కూడా పరమానంద భరితులైపోయినారు. ఆ తల్లిని వేణోళ్లా కీర్తించారు. ఈ వార్త దుర్గమాసురుడికి చేరింది. అంటే దేవతలకి అమ్మ అభయం ఇచ్చింది అని, తన్ను చంపేస్తానందరు. వాడు వేదాలను అపహరించాడే కాని వేద ధర్మ విధులు ఒక్కటి కూడా ఆచరించల. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని దేన్ని ఆచరించలవాడు. అందుచేత వేదాలు వాడి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ వేద జ్ఞాన శక్తి వాడికి అబ్బల. ఇప్పుడు మన ఇళ్లలో కూడా మనం గ్రంథాలు పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కరోజైనా తెరిచిన పాపాన పోకపోతే ఆ గ్రంథంలో ఏముందో మన మనసుకి ఎలా తెలుస్తుంది, మన బుద్ధికి ఎలా తోస్తుంది? కానీ అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఒక రామాయణం, ఒక మహాభారతం, ఒక భగవద్గీత పెట్టుకోరా నీ పూజా మందిరంలో. ఏదో ఒకరోజు తప్పకుండా నువ్వు ఆ గ్రంథాన్ని తెరుస్తావు, అందులో ఉండే విషయాన్ని గ్రహిస్తావు, తద్వారా నువ్వు ఉద్ధరించబడతావు అని చెప్పడానికే మన ఇంట్లో పెట్టుకోమన్నారు పూజా మందిరంలో. అయితే వీడు ఆ వేద గ్రంథాలను అపహరించుకు వెళ్ళాడే కాని ఆ గ్రంథాల్లో ఏముందో వీడికి ఒక్క ముక్క కూడా వంట పట్ల. వాడు తీస్తే కదా పుస్తకం. వాడు తన మిడిమిడి జ్ఞానంతోనే అహంకరిస్తూ దేవతల యొక్క రాజధాని అయినటువంటి అమరావతిని శాశ్వతంగా ఆక్రమించుకోవటానికి 100 అక్షౌహిణీల రాక్షస సైన్యంతో స్వర్గలోకం మీదకి దండెత్తిళ్ళాడు. అక్కడ దేవతా సైన్యాలు, రాక్షస సైన్యాలు ఈ రెండు తలపడ్డాయి. ఇరుపక్షాల మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. అయితే పరాశక్తి చేత తప్ప మరెవరి చేతుల్లో
చావు లేకుండా వరం పొందాడుగా ఆ దుర్గమాసురుడు. అందువల్ల దేవతలకి విజయం లభించదు. అమరావతి నగరాన్ని ఆక్రమించుకోవడానికి స్వర్గద్వారాలు ఛేదించి లోపలికి ప్రవేశించబోయాడు ఈ యొక్క దుర్గమాసురుడు. అప్పుడు నిలు, ఒరి అసురాధమ, నిలు నిలు అంటూ జగన్మాత ఆకాశంలో ప్రత్యక్షమైంది. ఆమె యొక్క కోటి సూర్య ప్రభాభాస తేజో రూపాన్ని చూసి దుర్గమాసురుడు ఆశ్చర్యపోయినాడు. వెంటనే అమ్మన్నది, ఒరి అసుర, అమరులకు నేను అభయం ఇచ్చాను. నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివైనా నా అభయ ప్రదానాన్ని ధిక్కరించి ఈ స్వర్గలోకంలో అడుగు పెట్టలేవు. ఇదిగో నా చక్రాయుధమే ఈ స్వర్గ దుర్గానికి రక్షా కవచంగా ఉంటుంది అంటూ అమ్మవారు చక్రాయుధాన్ని ప్రయోగించింది. ఆ చక్రాయుధం అనంతకాల చక్రమై ఆ స్వర్గలోకాన్ని తన మధ్య భాగంలో ఇముడ్చుకొని ప్రచండమైనటువంటి ప్రళయ భీకరాగ్ని జ్వాలలు విరజిమ్ముతూ ఆ స్వర్గలోకం చుట్టూ మెరుపు వేగంతో గిరగిరా తిరుగుతుంది. నిప్పు రవ్వలు విరజిమ్ముతుంది. అంటే ఒక రక్షా కవచంలాగా ఏర్పడింది ఆ చక్రం. ఆ చక్రాయుధం నుంచి వచ్చినటువంటి ప్రళయాగ్ని సెగలను పొగలను అధిగమించలేక ఒక్క అడుగు కూడా స్వర్గంలోకి వేయలేకపోయాడు అసురుడు. అయినప్పటికీ వాడు అహంకారంతో ఒక పెద్ద అట్టహాసం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మహామహా బ్రహ్మ ఇంద్రాది దేవతలే నన్నేమీ చేయలేక భయంతో నా ముందు తలకాయలు వంచారు. శత్రు భయంకరుడైనటువంటి ఈ దుర్గమాసురుణ్ణి జయించటం కేవలం ఒక అబలవి, ఆడదానివి నీ వల్లేమవుతుంది? ఈ దుర్గమాసురుడంటే జయింప శక్యముగాని అసురుడని నా పేరులోనే ఉంది అర్థం, తెలుసా నీకు అన్నాడు వాడు పొగరుగా. జగన్మాత 10 దిక్కులు దద్దరిల్లేలాగా పెద్ద పెట్టున హుంకారం చేసింది. ఒరి మూర్ఖ, నువ్వు దుర్గముడువైతే అసుర పదంతో నీతి బాక్ష్యుడవయ్యావు. చూసావా? అంటే అసుర లక్షణాలతోటి నీవు నీతి బాక్ష్యుడివైపోయావు, నీతి తప్పావు, కలుషితుడివైపోయావు. అసుర అనేటువంటి శబ్దంలోనే నాశము అనే అంతరార్థం కూడా ఉంది. అది నీకు తెలిసినట్లేదు. మరి నేను నీ వంటి అసురులను సంహరించేటటువంటి దుర్గాదేవిని, జయింప శక్యముగా అనేటువంటి దాన్ని, నిన్ను చంపే నిమిత్తం అవతరిస్తున్నటువంటి నా ఈ అవతారాన్ని చూడరా అని గర్జించింది అమ్మ. మరుక్షణం జగన్మాత యొక్క విరాట్ స్వరూపం అక్కడ ప్రత్యక్షమైంది. ఆ విరాట్ స్వరూపంలో నుంచి ఫెళఫళ ఆర్భాటాలు చేస్తూ రౌద్రపూరితమైనటువంటి వదనాలతోటి, రక్తపానం చేస్తూ, ఎర్రబారిన నాలుకతోటి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి సెగలు పొగలు విరజిమ్ముతున్నటువంటి ముక్కుతోటి, ఎర్రటి నేత్రాలతోటి కాళికాదేవి యొక్క రూపం అవతరించింది. నమో కాళ్యై నమః. ఆ కాళికాదేవి ఘీంకార గర్జనకి అసురుడు అదిరిపడ్డాడు. వెంటనే ఆ దేవి శరీరం నుండి ప్రళయ ప్రపంచన శక్తితోటి తారా అనేటువంటి ఒక అవతారం బయటకు వచ్చింది. ఆ ప్రళయ ప్రపంచన శక్తికి అసురుడు గాలికి కదిలిపోయేటటువంటి ఒక గడ్డి పరకలాగా ఊగిపోయాడు. అంతలో ఆ దేవి నుండి భీకరమైన అట్టహాసాలతోటి కదం తొక్కుతూ మరొక శక్తి అవతరించింది. ఆ శక్తి పేరు భైరవి. ఆ అసురుడు నిశ్చేష్టుడై చూస్తూ ఉండగా అమ్మవారిలో నుంచి శ్రీవిద్య, చిన్నమస్త, భువనేశ్వరి, భగళాదేవి, ఈ అవతారాలన్నీ కూడా ఎడతెగనటువంటి పొగలు సెగలు విరజిమ్ముతూ బయటకు వచ్చినాయి. అప్పుడు దండము, పాశము మొదలైన ఆయుధాలతోటి త్రిపుర సుందరీదేవి ఉద్భవించింది. మృత్యుదండంతో మాతంగీదేవి వచ్చేసింది. వీళ్ళందరూ కూడా ఆ జగన్మాత యొక్క విరాట్ స్వరూపం నుంచి ఆవిర్భవించారు ఆ దుర్గమాసురుణ్ణి సంహరించటం. మొత్తం
దశావతార మూర్తులు 10 అవతారాలు అమ్మ నుంచి బయటకు వచ్చింది. ఒక్కటొక్కటిగా ఆ జగన్మాత యొక్క విరాట్ స్వరూపానికి 2 పక్కల ఆవహించారు. తమ శక్తులన్నింటినీ ఆ తల్లికి ధారాదత్తం చేశారు. అప్పుడు 10 హస్తాలుగా 10 ఆయుధాలతోటి జగన్మాతని అలంకరించాయి ఆ 10 అవతారాలన్నీ కూడా. ఆ విధంగా 10 హస్తాలతోటి అవతరించినటువంటి దుర్గాదేవి యొక్క అవతారాన్ని చూసి ఆ ప్రళయ ఉగ్రమూర్తి స్వరూపాన్ని చూస్తూ దుర్గమాసురుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. చేష్టలు ఉడిగిపోయినాయి. ఆ దుర్గాదేవిని అలంకరించినటువంటి చేతులు మామూలు చేతులు కావు. అవి ప్రచండమైనటువంటి ప్రళయాగ్ని సదృశమైనటువంటి దశయుద్ధ విద్యాశక్తులు వాళ్ళు. ఆ హస్తాలలో అలంకరించబడినటువంటి ఆయుధాలు మామూలు ఆయుధాలు కావు. వేలాది దుర్గమాసురులైన కనురెప్పపాటులో సంహరించి చీల్చి చెండాడగలిగినటువంటి దారుణమైనటువంటి మారణాస్త్రాలు. ఆ తల్లి యొక్క నేత్రాలు ప్రపూర్ణములై ఉన్నటువంటి మామూలు నేత్రాలు కానే కావు. భక్తులందరినీ దేవతలని కరుణాపూరితమైన నేత్రాలతో చూస్తున్న అమ్మ అదే దుష్టుల వైపు చండ్రనిప్పులు చెరుగుతున్నటువంటి కోటి సూర్య తీక్షణ నేత్రాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె యొక్క మాటలు ప్రళయ గర్జనలాగా ఉంది. ఆమె యొక్క ముక్కు రంధ్రాలు మామూలుగా లేవు. కాలకూట విషపు భుగభుగ సెగల ఉచ్ఛ్వాస నిశ్వాసాలను విరజిమ్ముతున్నటువంటి గొప్ప అగ్ని పర్వతాలుగా ఉన్నాయి. ఇక ఆవిడ దంతాలు కొండలనైనా నలిపి నుగ్గు చేయగలిగినటువంటి కరాళ దంష్ట్రాలు. ఆవేశాలతో బయటికి లోపలికి అమిత వేగంతో సాగుతూ ఉన్నటువంటి ఆమె జిహ్వ నాలుక బుసలు కొడుతున్నటువంటి కాల సర్పము యొక్క విజృంభణలాగా ఉంది చూసేవాళ్ళకి. అటువంటి రౌద్రమైన ఉగ్రమైనటువంటి రోషపూరితమైనటువంటి ఆ దుర్గాదేవి అవతారాన్ని చూస్తూ ఆ అసురుడు మతి చెలించిపోయిన వాడిలాగా పిచ్చుచూపులు చూడటం మొదలుపెట్టాడు. అనుకున్నాడు వాడు, ఇది ఆడది కాదు, మహాశక్తి. అసురులారా, ఈ ఆదిశక్తిని తుదముట్టించండి అని పెద్దగా అరిచి వండర పెట్టాడు. వెంటనే అసుర సైన్యం దుర్గాదేవి మీదకి బాణాలు, ఖడ్గాలు, గదలు, శూలాలు మొదలైన మారణాయుధాలన్నీ మూకుమ్మడిగా ప్రయోగించారు. రేయ్ ఎవడరా, అభేద్యమైనటువంటి ఈ దుర్గాదేవిని జయించగలవాడెవడరా మీలో అని గర్జిస్తూ అమ్మవారు 10 దిక్కులు దద్దరిల్లిపోయేలాగా ప్రళయాట్టహాసం చేసింది అమ్మ. ఆ క్షణమే ఆమె నేత్రాల నుండి జ్వలించినటువంటి అగ్నిజ్వాలలు తాకి కొంతమంది అసురులు భగ్గున మండి బూడిదైపోయింది. ఆమె ముక్కు రంధ్రాల నుండి వెలువడినటువంటి సెగల భొగభొగల వేడికి మరికొంతమంది మాడి మసైపోయారు. మరికొంతమంది కాలసర్పం వంటి ఆమె నాలుక యొక్క విషాగ్ని కీలలకి ఆహుతైపోయారు. ఇంకా కొందరు ఆ నాలుక మీద నుండి పైకెగసి ఆమె నోటులో నుంచి బయటకు వచ్చినటువంటి దంతాల మధ్య నలిగి నజ్జునుజ్జైపోయినారు. ఈ విధంగా అసుర సైన్యం అంతా కూడా ఆహుతైపోతూ ఉంటే దుర్గమాసురుడు భరించలేక, వసీ చూడు నిన్నేం చేస్తానో అని అరుస్తూ ఆమె మీదకి లంఘించబోయాడు. అంతలోనే రేయ్ భీకర గాండ్రింపుతో దుర్గాదేవి తన యొక్క ఎడమ పాదాన్ని ఎత్తి ఆ అసురుడిని నేలకూల్చి పాదంతో వాడిని అదిమి పట్టింది భూమి మీద. జయ దుర్గామాతకు. ఆ పాద ఘట్టనకి తాళలేక ఆ అసురుడు దిక్కుతోచక ప్రాణభయంతో విలవిలలాడిపోతూ ఉంటే కాళికాదేవి యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఆ ఒక త్రిశూలం దుర్గామాత యొక్క హస్తంలో తళుక్కున ప్రత్యక్షమైంది. అంటే ఈ 10 మంది దేవతల్లో కాళికాదేవి ఒకటి. ఆ దేవి యొక్క చేతిలో ఈ విధంగా ఒక శూలం, త్రిశూలం. దుర్గమాసురుడు భయభ్రాంతుడైపోయాడు. అమ్మవారి యొక్క పాదం కింద నుంచి తప్పించుకోలేకపోయాడు. పెనుగులాడుతూ ఉన్నాడు.
అప్పుడు కాళికాదేవి హస్తాన్ని అలంకరించినటువంటి ఆ భయంకరమైనటువంటి త్రిశూలం అగ్ని సెగలు విరజిమ్ముతూ ఆ అసురుడి యొక్క గుండెలు చీల్చి పారేసింది. వాడి గుండెల నుండి ప్రవాహంలాగా పెళ్ళుపిగినటువంటి రక్తధారలను ఆ దుర్గాదేవి నాలుక ఒక్క చుక్క కూడా మిగలకుండా ఆస్వాదించేసింది. అంతటితో ఆ దుర్గమాసురుడు అంతమైపోయాడు. వాడి వద్ద ఉన్నటువంటి తాళపత్ర రూప వేదాలు వెంటనే దుర్గామాత యొక్క హస్తాన్ని అలంకరించింది. జై దుర్గామాతకు. ఈ విధంగా దుర్గమాసురుణ్ణి సంహరించినటువంటి దుర్గాదేవి మీద దేవతలు అంతరిక్షం నుండి పుష్పవర్షం కురిపించారు, జయ జయ ధ్వానాలు చేశారు. అసుర సంహారం కోసం ధరించినటువంటి ఆ మహోగ్ర రూపాన్ని శాంతింపజేయటానికి బ్రహ్మాది దేవతలు, మునులు, మానవులు ఆ దుర్గాదేవిని అనేక స్తోత్రాలతోటి స్తోత్రం చేశారు. అప్పుడు దుర్గాదేవి శాంతించింది. తన యొక్క ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకొని 4 భుజాలతోటి ప్రసన్న మందహాస వదనంతో జగన్మాతగా అవతరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించింది. ఆనాటి నుంచే చతుర్ముఖుడి యొక్క చేతిలో వేదాలు సాకారంగా దర్శనమిస్తుంది. అప్పుడు దుర్గాదేవి త్రిలోకవాసులకి మరొక్కసారి అభయప్రదానం చేస్తూ, నాయన్లారా, వేద ధర్మహితమైనటువంటి జ్ఞానబుద్ధి చేత నన్ను ప్రార్థించినటువంటి వాళ్ళకి దుర్గాదేవిగా ప్రత్యక్షమై అభయమిచ్చి ఆదుకుంటూ ఉంటాను, అనుగ్రహించి వరాలిస్తాను. కానీ అజ్ఞానమనే అంధకారంతో విర్రవీగుతూ ఆసురీ ప్రవృత్తితో చెలరేగిపోతూ లోక కంటకులుగా ఎవరైతే మారతారో వాళ్ళందరినీ కూడా దశహస్త స్వరూప అపర దుర్గాదేవిగా మారిపోయి వాళ్ళను దండించి లోకాలను సంరక్షిస్తాను. నాయన్లారా, వృద్ధి నాదే, క్షయము నాదే అన్నది. ఇదే ఈ దుర్గావతార మహాత్మ్యం. ఈ సత్యాన్ని ఎల్లవేళలా గ్రహించండి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మార్గాలను పాటిస్తూ ఆయురారోగ్య సౌభాగ్యాలతో సుఖశాంతులతో మీరంతా వర్ధిల్లండి అని అక్కడ ఉన్న అందరినీ అమ్మ దీవించింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మానవులు, ఋషులు, దేవతలందరూ కూడా ముక్త కంఠంతో శతాక్షీ మాతకీ జై, శాకంబరీ మాతకీ జై, దుర్గామాతకీ జై, జగన్మాత ఆదిపరాశక్తికి జై అంటూ అందరూ కూడా జయ ఘోష చేశారు. అప్పుడు అమ్మవారి అందరినీ మరొక్కసారి దీవిస్తూ అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది. ముగ్గురమ్మల్లో ఒకరైనటువంటి దుర్గమ్మ అవతార గాథ ఇది. ఈ ఉదంతం యావత్తు వ్యాస భగవానుడు దేవీ పురాణంలో అక్షరబద్ధం చేశాడు. అదే దేవీ భాగవతం. జగన్మాత అంశయే ఈ దుర్గాదేవి. ఆ తల్లి మరొక అంశగా సరస్వతీదేవిగా బ్రహ్మ వాక్కునందు నివసిస్తుంది. ఆ తల్లి లోక సంరక్షణ కోసం మరి ఇతర రూపాలలో ఎలా అవతరించిందో ఆ గాథ అన్నీ కూడా దేవీ పురాణంలో చెప్పబడ్డాయి. వాటిల్లో సరస్వతీదేవి యొక్క అవతారం. ఆ సరస్వతీదేవి అవతారంలో శుంభుడు, నిశుంభుడు అనేటువంటి 2 రాక్షసులను సంహరించింది అమ్మ. ఆ గాథని రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను, ఆ జగన్మాత యొక్క కృపా కటాక్షాలతో. అంతవరకు అమ్మవారి యొక్క జగన్మాత యొక్క కథలు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి మీతో పాటు కనీసం ఒక 5 చేతనైనా సరే సబ్స్క్రైబ్ చేయించండి. అమ్మవారి కథ నచ్చకపోవటం ఉండదు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మందికి, మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ అనేటువంటి బటన్ ఇచ్చాడు యూట్యూబ్ వాడు,
దాన్ని నొక్కటం వల్ల ఇది వైరల్ అవుతుంది, వీడియో మరింత మందికి చేరుతుంది అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు అమ్మ కథను వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు, మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారిని, వారి కుటుంబాన్ని ఆ జగన్మాత ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా అమ్మవారి యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.